4 PM టాప్ న్యూస్ లో సెకండ్ టాపిక్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గంపై రాళ్లు, గొడ్డలి, కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో 6 బైకులు, ఒక టాటా ఎసర్ వాహనం ధ్వంసమైంది. ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారని మరో వర్గం దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువురు మైనారిటీ సర్పంచ్ అభ్యర్థులు కావడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, పల్లెల్లో కాంగ్రెస్ నేతల గొడవలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రాము? సునీత, పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో చాలా గ్రామాలు కూడా అలజడులు రేగుతా ఉన్నాయి. శాంతి భద్రతలు కట్టుతప్పుతా ఉన్నాయి. పోలీసులు మాత్రం చూస్తుండి పోతా ఉన్నారు. ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. దాని ఫలితమే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజునా నియోజకవర్గంలో చింతలపాల మండలం కృష్ణాపురం గ్రామంలో నిన్న అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, ఇళ్లపైన దాడులు చేసుకుంటూ, ఇంటి ముందున్నటువంటి వాహనాలకు నిప్పెట్టి ధ్వంసం చేయడంతో ఒక్కసారి కూడా గ్రామంలో శాంతి భద్రతలు అనేవి అదుపుదపై ఒకరికొకరు దాడులు చేసుకోవడంతో తీవ్రంగా అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా ఎస్పీ ఇవాళ ఉదయం అక్కడ సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా ముందస్తుగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి రౌడీ చీతలను నేరం చేస్తున్న వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకోవడంతోనే ఈ ప్రమాదం వచ్చినట్టు కూడా గ్రామస్తులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే మళ్ళొకసారి ఎలాంటి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా, పోలింగ్ రోజు కూడా ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా గ్రామంలో కట్టుకున్నటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పక్కన ఉన్నటువంటి పాతాలపాడు గ్రామంలో కూడా ఇదే రకంగా ఇరు వర్గాల మధ్య దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో పాటు నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనుచరులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన విచక్షణ రకంగా దాడులు చేసి గాయపరిచారు, కిడ్నాప్ కూడా చేశారు. ఇప్పటి వరకు ఆ నిందితులను అరెస్ట్ చేయలేదు. వారిపైన ఎలాంటి కేసులు కూడా నమోదు చేయట్లేదు. ఇదే రకంగా వాళ్ళు గ్రామంలో తిరుగుతున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు కూడా పోలీస్ శాఖ మాత్రం కళ్ళపక్కన చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గుతున్నట్టు కూడా తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. వ్యక్తిగతంగా అక్కడ రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ఇలాంటి వాతావరణంలో శాంతి భద్రతకు సంబంధించి కట్టుదిట్టంగా ఏర్పాటు చేయకపోతే చాలా రకాలుగా అక్కడ హింస ప్రేరేపితం అవుతుంది. కాబట్టి పోలీస్ శాఖ ఇప్పటికైనా సరే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ ఇలాగొనని ఈ విధంగా ఉంటే ఇక మారుమూల తండంలో, మారుమూల గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల నేతలు ప్రచారం చేసుకోవాలంటూ కూడా భయపడతా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే పోలీసులు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు మాత్రమే ప్రచారం చేసేలాగా అక్కడ వాతావరణం కల్పిస్తా ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళు జెండాలు పట్టుకొని తిరగాలంటూ కూడా భయపడాల్సిన పరిస్థితి నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో నెలకొంది. ఈ చింతలపాలకు సంబంధించినటువంటి మండలం కృష్ణాపురం గ్రామంలో అయితే వారం రోజులుగా ఇది రగులుతా ఉంది. వారం రోజులుగా ఈ ఘర్షణలు తరచూ తలెత్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాంబులకు సంబంధించి ఇప్పటికైనా సద్దుమణిగిందా? అంటే కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఇంత భారీ ఎత్తున అంటే గొడ్డలతోని, కర్రలతోని నరుక్కునేంత వరకు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఎలా ఉంది సిచ్యుయేషన్? షేక్ సైదాబాబు, షేక్ ఇస్మాయిల్ అటువంటి ఇద్దరు కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఒక వర్గం ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారికి మద్దతు తెలుపుతున్నట్టుగా ఆ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయకపోవడంతో షేక్ ఇస్మాయిల్ అనేటువంటి ఒక వర్గం ఆ పక్కన ఉన్నటువంటి సైదాబాబు కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. ప్రతిగా వాళ్ళు కూడా వీళ్ళ కుటుంబం పైన దాడి చేయడం జరిగింది. దీంతో దాదాపు 10 వాహనాలు కూడా ఎక్కడెక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు ఈ దాడి జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఈ గ్రామంలో. కానీ చుట్టుపక్కల గ్రామంలో మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా
డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖ కూడా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. పోలీసులు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఒత్తాసు పలుకుతా ఉన్నారు, ఇతర పార్టీల వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు, పోలీస్ శాఖ తరఫున కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ మరింత లోతుగా వెళ్లి గ్రామాల్లో పటిష్ట వాతావరణం తీసుకొచ్చి శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ జరిగేలాగా చర్య తీసుకోవాలంటూ కూడా తర్వాత డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలోనే ఈ విధంగా ఉంటే ఇతర గ్రామాలు, ఇతర మారుమూల తండాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సునీత, మనం రైట్ రాము, థ్యాంక్ యూ.